50,000 అవుతుంది. కూలి కూడా 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లెక్సిట్ అని లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లకు కొడితే ఏవైతే ఈరోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేటు ఉంది. 50 రూపాయలకు అమ్మిన 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెడతారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కది ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే నేను ఒక కాలనీకి వెళ్ళాను, మీ పార్కు చూశాను. నేను ఆ రోజు ఆ పార్కుని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. అక్కడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మొత్తం పార్క్ అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇప్పుడే నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చాను. 2 నెలలు 3 నెలల లోపల మళ్ళీ ఈ పార్కును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకో పక్కనే ఒక కాలనీకి వెళ్ళాను. ఒక 1/2 ఎకరా ల్యాండ్ ఉంది కామన్ పార్క్ కింద. దాన్ని వదిలిపెట్టారు. ఈరోజు గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ కాలనీ వాసులందరూ ఒక 30 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. మేము ఒక 30 లక్షలు ఇస్తున్నాం. ఒక 60 లక్షలతో అక్కడుండే జనాభాకి ఒక ఆహ్లాదకరమైన పార్క్గా తయారు చేసే బాధ్యత, ఆ బాధ్యత కూడా అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా సహకరిస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. నేను ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. ఈరోజు మీరు చూస్తున్నారు, నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చొని పెట్టానంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా. మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం. ఈరోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది. మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు. ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ప్రతి శనివారం మీరు ఒకసారి చూస్తే 3వ శనివారం రాష్ట్రంలో పనిచేసే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 30 రోజుల్లో 29 రోజులు మన కోసం పనిచేద్దాం. ఒక్కరోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం, సమాజం కోసం ఆలోచించండి. ఒక్కరోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు. ఒక్కరోజు చదువుకోకపోయినా పర్వాలేదు, ఉద్యోగస్తులు పని చేయకపోయినా పర్వాలేదు. అందరినీ ఒకటే చెప్తున్నాను, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇళ్ళలో వేస్తే మంచిది కాదు, రోడ్డు మీద వేసినా మంచిది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు చెప్తున్నాం, పొడి చెత్త అదే మరిగా ఏదైతే తడి చెత్త, ఈ 2 సెగ్రిగేట్ చేయమంటున్నాం. మీ ఇంటికి వచ్చే
మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మీరు చెప్పారు, మేము కూడా నెలకొక్కసారి మీలో చైతన్యం తేవడానికి ఒక విశిష్టమైన కార్యక్రమాలతో వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే పెద్ద కార్యక్రమాన్ని ఏదైతే ఉందో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, ఇప్పుడే ఒక మహిళ చెప్తా ఉంది, చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ కొంతమంది ముందుకు వచ్చి నాకు చెప్పారు, మేమందరం కూడా ఉపయోగపడతాం, మీరు ఉపయోగించుకోండి, రాష్ట్రమంతా తిరుగుతాం, మాకేమీ డబ్బులు అవసరం లేదు, సమాజం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు వాళ్ళందరినీ స్వచ్ఛాంధ్ర సేవకులుగా గుర్తిస్తాం, ఒక ఫోర్స్ తయారు చేస్తాం, ఇంటింటికి పంపిస్తాం, గ్రామ గ్రామానికి పంపిస్తాం, వార్డు వార్డుకు పంపిస్తాం. మీలో చైతన్యం తేవడానికి, అదే మరిగా నాలెడ్జ్ ఇవ్వడానికి పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్లాస్టిక్కే కదా అనుకుంటాం. ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే ఇది ఒక పెద్ద భూతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ యొక్క ప్లాస్టిక్ని పశువులు కూడా తినడం, తద్వారా పశువుల ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అలాంటి పశువుల వల్ల మనకు కూడా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క ఎక్కడ కూడా మీరు చూస్తే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ఈరోజు ఎక్కడన్నా కానీ మున్సిపాలిటీలో మీ యొక్క మున్సిపల్ డ్రైన్స్లో కనబడితే ఎక్కడికక్కడ చోక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్లాస్టిక్ అంతా నదుల్లో, సదస్సుల్లో, సముద్రాలకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా అది కుళ్ళి విషవాయువుగా మారి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. దీనివల్ల మనం తినే తిండి కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పశువుల కోసమే అనుకున్నాం, కొన్ని పశువులు ఉన్నాయి, ఓసారి తెలియకుండా అది ఆహారం అని అవి కూడా తినేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వచ్చినప్పుడు ఇప్పుడే ఆ పాప చెప్పినట్టు మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతినడం, హార్మోన్లు సమతుల్యం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు రావడం, కడాన క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, క్యాన్సర్ వచ్చినప్పుడు బాధపడుతున్నాం, క్యాన్సర్ రావడానికి కారకమైనటువంటి ఆహారాన్ని మనం తినే పరిస్థితికి వచ్చాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే బీహార్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ ఒకప్పుడు ఢిల్లీకి వచ్చేది. దేనికోసం అంటే కూలీలు వచ్చి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయేవారు. ఇప్పుడు ఢిల్లీలో ఇటీవల కాలంలో కూలీ పనులు లేకుండా చాలామంది రావడం మానేశారు. కానీ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ దేనికి వస్తుందంటే క్యాన్సర్ పేషెంట్లంతా పంజాబ్ నుంచి ఢిల్లీకి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించే డిఫెన్స్ వ్యక్తులను తయారు చేసిన రాష్ట్రం, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అయితే దీంతో సమాంతరంగా గోధుమలు కానీ ధాన్యం కానీ పండించి దేశం మొత్తం పంపించే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఎరువుల్లో ఏదైతే ఉందో క్రిమిసంహారక మందులు కానీ ఎక్కువ కెమికల్స్ వాడారు, ఫెర్టిలైజర్స్ వాడారు. దానివల్ల ఈరోజు చూస్తే అది క్యాన్సర్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను మన రాష్ట్రంలో పుట్టినటువంటి నోరి దత్తాత్రేయుడిని అడ్వైజర్గా పెట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనో చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు క్యాన్సర్ అనేది మనం నివారించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
యామారితే ప్రమాదం. ఈరోజు మీరు చూస్తున్నారు, మా మదర్ ఇన్లా కూడా మా అత్తగారు క్యాన్సర్తో చనిపోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన తర్వాత ఆవిడ పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం. ఈరోజు బాలకృష్ణ గారు చూసుకున్నారు. దాన్ని కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, దీనిపైన మీరు ఏం చేస్తారో చేయండి, మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇక్కడుండే యువతకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వం చాలా శ్రద్ధగా ఉంటాం. 6 నెలలు టైం కూడా ఇస్తున్నాం. ఎక్కడికక్కడ మనందరం కూడా చైతన్యవంతులు చేద్దాం. ఫేజ్ 1 ఏవైతే ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు వచ్చే పొల్యూషన్ ఇచ్చే ప్లాస్టిక్ని పూర్తిగా అరికడదాం. ఒకవేళ ప్రొడక్షన్ నుంచి వస్తే వాళ్ళని కంట్రోల్ చేద్దాం. ఇప్పుడే నాకు కొంతమంది పిల్లలు ఇక్కడ తయారు చేశారు, రాగితో గ్లాస్ తయారు చేస్తున్నారు. ఆ గ్లాసు కాఫీ తాగేసి ఆ రాగి కూడా మనకు ఐస్ క్రీమ్ మరి కప్పును తిన్నట్టు దీన్ని కూడా తినేయచ్చు. అంటే న్యూట్రిషియస్ ఫుడ్. అంటే ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. దీనికి మీరు కూడా దోహదం చేయాలి. అదే మరి ఒక్క చెట్ల నుంచి అవి తీసుకొని అక్కడి నుంచి ప్లేట్లు తయారు చేస్తున్నారు. అరటి దాంట్లో నుంచి ప్లేట్లు తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఆకుల నుంచే తయారు చేసేవాళ్ళం. ఇక్కడంతా కూడా ఏవైతే తుంగుంది, ఇక్కడ గుర్రపు డెక్క, ఆ గుర్రపు డెక్క చాలా ప్రమాదం. గుర్రపు డెక్క నుంచి ఇప్పుడు ఎరువులు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. గుర్రపు డెక్క నుంచి మంచి వస్తువులుగా బ్యాగులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సర్కులర్ ఎకానమీని మాట్లాడుతున్నాం. ఈరోజు ఎవరైనా పిల్లలు పుస్తకాలు కానీ ఉంటే, వేస్ట్ పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తే కొత్త పుస్తకాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దానివల్ల మళ్ళీ చెట్లు కొట్టే పరిస్థితి లేదు. అదే మరి మీరు వాడినటువంటి వస్తువులన్నీ రీసైక్లింగ్ పంపిస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ఆ ప్లాస్టిక్ ఉపయోగించి దాన్ని మళ్ళీ వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. గ్లాస్ ఉంది, గ్లాస్ కూడా రీసైక్లింగ్కి వెళ్తుంది. కడాన మీరు కట్టిన ఇంటిలో ఉండే కన్స్ట్రక్షన్ మెటీరియల్ని రోడ్డు మీద వేస్తున్నాం. అది కూడా ఈరోజు మళ్ళా రీయూజ్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి అనేక విధాలుగా ఈరోజు సంస్కరణలు తీసుకొస్తున్నాం. నేను ఒక విధంగా చెప్పాలంటే చాలా గర్వపడుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పరిశుభ్రం దేశంలో మొట్టమొదటిసారిగా నేనే ప్రవేశపెట్టాను. అదే మాదిరిగా మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు అడిగితే ఆయన ఆదేశాల ప్రకారం స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ఈరోజు నా ఆశయం ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర నా జీవిత ఆశయం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 100% ఏవైతే ఇంటి దగ్గరుండే వేస్ట్ అంతా కలెక్ట్ చేయడానికి ముందుకు పోతున్నాం. విశాఖపట్నం, గుంటూరులో 2 వేస్ట్ నుంచి ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాం. 30 మెగావాట్లకి 2 పెట్టాం. నెల్లూరు, రాజమహేంద్రవరంలో 700 కోట్ల రూపాయలతో ఇంకొక 22 మెగావాట్లు విద్యుత్ తయారు చేసి ప్లాంట్లు పెడుతున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే నారాయణ గారు చెప్పాను, 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద ఉంది. 51 లక్షలు తీశారు. ఇంకా దగ్గర 35-36 లక్షలు ఇంకా ఉంది.
అక్టోబర్ 2వ తారీఖున ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు తీసుకుంటున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ కాలువల్లో వచ్చే నీళ్లు మురుగునీరు 1923 MLD వస్తూ ఉంది. 76 ప్లాంట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి 18 మున్సిపాలిటీలో. మొత్తం కలిసి 545 MLDలు మాత్రమే ట్రీట్ చేస్తున్నారు. ఇంకో పక్కన 105 మున్సిపాలిటీలో 242 STPలు పెట్టి మిగిలినంతా కూడా ట్రీట్ చేయడానికి ముందుకు పోతున్నారు. 2027కి 100% లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మురుగు నీరు ట్రీట్ చేసి మళ్ళా చెరువుల్లో కానీ వ్యవసాయానికి కానీ మన గార్డెన్స్కు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ప్రతి ఒక్క గ్రామం, నేను ఒకప్పుడు చూస్తే మా ఆడబిడ్డలు ఇక్కడంతా ఉన్నారు, మరుగుదొడ్లు లేని పరిస్థితి. నేను ఆత్మగౌరవం అనే పేరు పెట్టి ఆ రోజు మీ మరుగుదొడ్లన్నీ నిర్మాణం చేశాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొంతమంది మరుగుదొడ్లు కడితే సరిగా వాడడం లేదు. మళ్ళీ ఎంతమందికి మరుగుదొడ్లు లేవో ఆ మరుగుదొడ్లన్నీ కట్టించే బాధ్యత తీసుకుంటాం. దగ్గర ఈరోజు 4,60,000 మరుగుదొడ్లు మళ్ళీ శాంక్షన్ చేశాం. 72,000 మరుగుదొడ్లు పనులు ప్రారంభించారు. అయితే దీని మీద ఎప్పటికప్పుడు మనలో ఒక చైతన్యం రావాలి. మరుగుదొడ్డి కట్టుకోవడం, మరుగుదొడ్డిని వాడడం, అదే మరి ఎక్కడన్నా సరే డ్రైన్లో పోకపోతే దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనో అది కూడా మనం వర్కౌట్ చేసుకొని సోక్ పిట్స్ కానీ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా కట్టాలి. దీనికి కూడా శ్రీకారం చుడతాం. ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను 3వ రోజున తణుక్కు వచ్చాను. ఇక్కడ డైనమిక్ ఎమ్మెల్యే మన రాధాకృష్ణ ఉన్నాడు, చాలా సంతోషం. తణుకు అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది తణుకు షుగర్ ఫ్యాక్టరీ గుర్తొస్తుంది, ఆంధ్ర షుగర్ గుర్తొస్తుంది. ఆ రోజుట్లోనే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఈ మున్సిపాలిటీకి ఎనలేని సేవలు అందించాడు. ఒక పారిశ్రామికవేత్తగా ఉండి మున్సిపల్ చైర్మన్గా అయ్యి ఎనలేని సేవలు అందించిన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీ మనస్సులు కూడా చాలా తీపైన మనసులు, మంచి మనసులు, కలుషితం లేదు మీలో. అందుకే నేను చూస్తున్నాను, మొట్టమొదటి నుంచి కూడా ఎక్కువ సార్లు గెలిపించిన ఏకైక నియోజకవర్గం తణుకు నియోజకవర్గం. ఇవన్నీ చూసినప్పుడు చాలా ఇదిగా మీరు సపోర్ట్ చేశారు. అలాంటి మిమ్మల్ని అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీ అందరికీ నేను చెప్తున్నాను. భవిష్యత్తులో ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ముఖ్యమంత్రిగా 95 ముఖ్యమంత్రి అంటే మీరందరూ కూడా ఏంటని ఆలోచిస్తున్నారు, కొంతమంది మర్చిపోయారు. 95లో నేను బయట వస్తున్నానంటే అందరూ హుషారైపోయేవాళ్ళు, ఎక్కడ ఎవరిని పట్టుకుంటామని. ఇప్పుడు చెప్తున్నా, ఇంకా కొంచెం టైం ఇస్తున్నా. అక్టోబర్ 2 తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పాను. 2-3 గంటల కంటే ముందు చెప్పి నేరుగా ఆ ఊరికి వచ్చి నేను 9 నెలలు సమయం ఇచ్చా, ఇంకా పరిశుభ్రత లేకపోతే ఎందుకు లేదో చెప్పే బాధ్యత అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి మీరు పనిచేయండి. మీకు టైం ఇచ్చాను. నేను సమస్యలు పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఇంత మునుపు ఈ మాత్రం కూడా సమయం ఇచ్చేవాడిని కాదు. అందుకే చెప్తున్నా, అక్టోబర్ 2 తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని చెప్పను కానీ
నేరుగా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను చెప్తా, ఎక్కడ దిగాలనో అక్కడ దిగుతా, ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్తా, ఆకస్మిక తనిఖీలు చేస్తా, అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తా. అప్పుడు మా రాధాకృష్ణ కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా, మిమ్మల్ని అందరూ కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు పరిగెత్తే బదులు ఇప్పుడే పరిగెత్తమని వారందరినీ కోరుతున్నా. మనం ఒక ఆశయం